చేనేత పరిశ్రమతో గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపాధి దొరుకుతుందన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. చేనేత వృత్తిపై 36 లక్షల మంది కార్మికులు ఆధారపడి జీవిస్తున్నారన్నారు రాష్ట్రపతి. రాష్ట్రంలోని పోచంపల్లి, వరంగల్, సిరిసిల్ల చీరలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు రావడం అభినందనీయమన్నారు. భూదాన్ పోచంపల్లిలోని పట్టుదారాల తయారీ ప్రక్రియను పరిశీలించారు ద్రౌపది ముర్ము. రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగిందన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఎవరిని కించపరిచేందుకు శ్వేతపత్రం విడుదల చేయలేదన్నారు. 10 ఏళ్లుగా వాస్తవానికి విరుద్ధంగా బీఆర్ఎస్ బడ్జెట్ పెట్టిందన్నారు. బడ్జెట్కు వాస్తవ వ్యయానికి మధ్య 20% తేడా ఉందన్నారు. అంకెల గారడీ చెప్తూ ఇన్నేళ్లు ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు బట్టి విక్రమార్క. కాళేశ్వరం ప్రాజెక్టుపై మంజూరైన అప్పు 97,449 కోట్లు అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసీఆర్ ఫ్యామిలీవి అన్ని అబద్దాలేనని ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వం మంచినీళ్ల మీద వ్యాపారం చేసిందని విమర్శించారు. 10 ఏళ్లుగా సాగునీటి శాఖ కేసీఆర్ కుటుంబం దగ్గరే ఉందన్నారు సీఎం. ప్రాజెక్టుపై ఖర్చు, రుణాలు వివరాలను బయటకు తీస్తామన్నారు. హరీష్ రావు కావాలనే అబద్దాలు చెప్పారన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం రిలీజ్ చేసిన శ్వేతపత్రంలోని అంశాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. శ్వేతపత్రం అంతా తప్పుల తడకగా ఉందన్నారు. గతంలో పాలించిన ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే ధోరణి కనిపిస్తోందన్నారు హరీష్ రావు. శ్వేతపత్రం పేరుతో విపక్షంపై సర్కార్ రాజకీయ దాడి చేసిందన్నారు. శ్వేతపత్రం లెక్కల్లో తేడాలున్నాయన్నారు సిపిఐ ఫ్లోర్ లీడర్ కూనంనేని సాంబశివరావు. మిగులు రాష్ట్రం 6 లక్షల కోట్ల అప్పుకు చేరిందని విమర్శించారు. అప్పులు తెచ్చి అందమైన భవనాలు కడితే ఏం ఉపయోగమని ప్రశ్నించారు. అటు 6 గ్యారంటీలను ప్రభుత్వం పక్కాగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సర్కార్ రిలీజ్ చేసిన శ్వేతపత్రం అసలు ఉద్దేశం చెప్పాలన్నారు ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్. అప్పుల వివరాలను ఇప్పుడే ఎందుకు రిలీజ్ చేస్తున్నారని ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రాన్ని అవమానిస్తున్నారని అన్నారు. అటు రాష్ట్రంలో అప్పులు పెరిగినా అభివృద్ధి గణనీయంగా జరిగిందన్నారు మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలే కాదు 412 హామీలను అమలు చేయాల్సిందేనన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఆదాయం ఎలా సమకూర్చుతారో ప్రభుత్వం చెప్పలేదన్నారు మహేశ్వర్ రెడ్డి. ప్రజల మీద భారం వేస్తే ఊరుకోబోమన్నారు. అప్పులపై శ్వేతపత్రం రిలీజ్ చేస్తే కొత్త రుణాలు ఎట్లా పుడతాయని ప్రశ్నించారు మహేశ్వర్ రెడ్డి. 10 ఏళ్ల పాటు కేసీఆర్ సర్కారు నియంత పాలన చేసిందని విమర్శించారు. సింగరేణి కాంట్రాక్టు ఉద్యోగాల్లో 80 జాబ్స్ను స్థానికులకే ఇవ్వాలని సంస్థ అధికారులు ఆదేశాలిచ్చారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు. ఇటీవల మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. సింగరేణిలోని కాంట్రాక్ట్స్ జాబ్స్ని స్థానికులకి కేటాయించాలని సీఎంని కోరారు వివేక్. ఇందులో భాగంగానే సింగరేణి సంస్థ అధికారులు ఈ ఉత్తర్వులు జారీ చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఉపరాష్ట్రపతిని అవమానించారని బీజేపీ స్టేట్ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాహుల్ తీరును నిరసిస్తూ ఇవాళ జిల్లా కేంద్రాల్లో నిరసనలకు పిలుపునిచ్చింది. ఇండియా కూటమి నేతలకు పార్లమెంట్లో జరిగే చర్చలపై విశ్వాసం లేదని కిషన్ రెడ్డి విమర్శించారు. బీజేపీపై అసత్య ప్రచారాలతో ఎంపీ ఎలక్షన్లో గెలిచేందుకు కాంగ్రెస్ నేతలు ప్లాన్ చేస్తున్నారని మండిపడ్డారు. జగిత్యాల జిల్లా మల్యాల ఎంపీపీపై 10 మంది ఎంపీటీసీలు అవిశ్వాస తీర్మానం కోసం నోటీసులు ఇచ్చారు. ఎంపీపీ విమలపై అవిశ్వాసం ప్రకటిస్తూ సంతకాలతో ఎంపీటీసీలు ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. జగిత్యాల జిల్లాలో వెల్గటూరు ఎంపీపీలపై స్థానిక ఎంపీటీసీలు ఇప్పటికే అవిశ్వాసం ప్రతిపాదించగా ఇప్పుడు మల్యాల ఎంపీపీపై నోటీసులు ఇచ్చారు. బిగ్ బాస్ సీజన్ 7 షో విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయ్యారు. గజ్వేల్ మండలంలోని కొలుగూరులో ప్రశాంత్ను ఆయన ఇంటి దగ్గర అదుపులోకి తీసుకున్నారు జూబ్లీ హిల్స్ పోలీసులు. ప్రశాంత్తో పాటు A2గా ఉన్న అతని సోదరుడు మహావీరును అదుపులోకి తీసుకున్నారు. లా అండ్ ఆర్డర్ సమస్యల దృష్ట్యా ఇద్దరిని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్టు తెలుస్తోంది. రాజ్యాంగ స్ఫూర్తి ప్రతిబింబించేలా కొత్త క్రిమినల్ బిల్లులు తెచ్చినట్లు అమిత్ షా తెలిపారు. బ్రిటిష్ కాలం నాటి చట్టాలను నూతన బిల్లులు భర్తీ చేస్తాయని చెప్పారు. కొత్త చట్టాలు శిక్ష కంటే న్యాయంపైనే ఎక్కువ ఫోకస్ పెడతాయన్నారు అమిత్ షా. మూక హత్యలను నేరంగా పరిగణించినట్లు చెప్పారు. బ్రిటిష్ చట్టాలు వారి రాజరికం పాలనను రక్షించేందుకు తెచ్చారన్నారు. కానీ తాము ప్రజలే కేంద్రంగా నూతన బిల్లులను తీసుకొచ్చామన్నారు. జాతీయ క్రీడల అవార్డులను ప్రకటించింది కేంద్రం. క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శనకు గాను పలు విభాగాల్లో అవార్డులను అనౌన్స్ చేసింది కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ. ఇద్దరికి భారత అత్యున్నత పురస్కారం ఖేల్ రత్న, 5గురికి ద్రోణాచార్య, 26 మందికి అర్జున అవార్డులు ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల నుంచి 3గురికి అర్జున అవార్డులకు ఎంపికయ్యారు.